హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చైతు వ్లాగ్స్. ఈరోజు మన జర్నీ కూచిపూడి నుంచి హైదరాబాద్. కూచిపూడి అది మా ఊరు. సో హైదరాబాద్ వెళ్తున్నాను. కూచిపూడి నుంచి హైదరాబాద్ 370 కిలోమీటర్స్ వచ్చింది. సో మార్నింగ్ నేను 9కి నా జర్నీ స్టార్ట్ చేశాను. మధ్యలో ఎక్కడ షూట్ చేయడానికి కుదరలేదు, ఫుల్ వర్షం, తడిచిపోయాను. సో ఇప్పుడు ప్రజెంట్ నేను నందిగామకి ఒక 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను. ఇక్కడ కొంచెం షూట్ చేయడానికి బాగుందన్నమాట, వెదర్ వర్షం లేకుండా. ఒక 5 కిలోమీటర్స్ బ్యాక్ వరకు ఫుల్ వర్షం. అయితే ఇక్కడ కొంచెం చిరాకైన విషయం ఏంటంటే బండి మొత్తం మురికి పట్టేసింది. వర్షంలో తడితే మురికిండి అంటారా, పక్కనున్న హెవీ వెహికల్స్ ఉన్నాయి కదా, అవి వెళ్తున్నప్పుడు వాటి టైర్లోంచి వచ్చే వాటర్ స్ప్రే లాగా వస్తుంది కదా, అది మొత్తం బండికి పడింది. నా మీద కూడా పడిపోయింది. తలంతా ఎక్కడ చూసినా ఇసుక వస్తుంది. ఈ స్పెట్స్ ఉండడం వల్ల కళ్ళల్లో పడలేదు. ఈ స్పెట్స్ నిండా కూడా చాలా మురికి పట్టేసింది. యాక్చువల్గా 2 డేస్ బ్యాక్ మన వెహికల్ని సర్వీసింగ్ చేయించాను. అలా పట్టిందో మురికి. మళ్ళీ మనం రీచ్ అయిన తర్వాత సర్వీసింగ్ చేయించాలి. ఈరోజు కుదిరితే ఈరోజు చేంజ్ చేస్తాను, లేకపోతే రేపు ఏదో ఒక టైంలో వెళ్ళి సర్వీసింగ్ చేయించాలి. ఇప్పుడు మన కూచిపూడి నుంచి ఒక 120 కిలోమీటర్స్ వచ్చాను. మనకి ఇంకెంత 250 కిలోమీటర్స్ వెళ్తే రీచ్ అయిపోతాం. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 అయింది. నెక్స్ట్ ఈవినింగ్ ఏ టైం అవుతుందో తెలీదు. సో మధ్యలో ఒక మంచి లొకేషన్స్ అయితే వెళ్ళిపోయినాయి. చుట్టూ కొండలు, చాలా బాగుంది లొకేషన్. అక్కడ షూట్ చేద్దామంటే మొత్తం వర్షం కదా, కుదరలేదు. సో ఇంకా వెళ్ళే దారిలో ఏదైనా మంచి లొకేషన్ వస్తే ఇంకా అక్కడ షూట్ చేస్తాను. ఇప్పుడు ఒక 15 మినిట్స్ బండిని అలా పక్కన పెట్టేసి ఇంజిన్ ఆఫ్ చేసి ఉంచాను. ఇంజిన్ చాలా హీట్ ఎక్కేసింది. కూల్ అవుతుంది కదా, ఇంకొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాను. ఈరోజు మంచిగా బాగుంది క్లైమేట్, ఎండేం లేదు, జర్నీ సాఫీగా సాగిపోతుంది. సో దారిలో తీసుకోవచ్చులే, ఒక 20 రూపీస్ పెట్టని ఇంకా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేదు వాటర్ బాటిల్. లంచ్ కూడా ప్యాక్ చేసేసింది అమ్మ. ఒక 1:32 ఆ టైంలో తిందాం. ఓకే, ఇంకా జర్నీ కంటిన్యూ చేద్దాం. ప్రజెంట్ కోదాల్లో ఉన్నాను. ఇంకా సూర్యాపేట 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. చిన్నగా చినుకులు స్టార్ట్ అయినాయి. పడుతుంది వర్షం. ఇదరా మైక్ ఇక్కడ బయట వదిలేసాను. ఇప్పుడు ఇది కేసులో పెట్టి తడవకుండా పెట్టాలి బ్యాగ్లో. మళ్ళీ సూర్యాపేట వెళ్ళి సూర్యాపేటలో ఆగి ఫోన్ చేద్దాం. ఓకే, ఇక్కడ దీనికి పార్ట్ ఉందో చూసారా, ఇలా స్క్రూ లూజ్ చేస్తుంటే ఇది పైకి వెళ్తుందా, సేమ్ అలాంటిదే ఇక్కడ ఉండాలి. జర్నీలో బండి వైబ్రేషన్స్కి ఆటోమేటిక్గా స్క్రూ అనేది అదే తిరిగిపోయి పడిపోయింది. అక్కడ ఒక చోటన సౌండ్ వచ్చింది. ఏంటో సౌండ్ అనుకున్నాను కానీ నేను అంత గమనించుకోలేదు. పోయింది. ఇంక ఇప్పుడు ఈ పీస్ అంతా మనకి డమ్మీ పీస్ లాగా, ఇంక ఇది పనికిరాదు మనకి. ఇంకొకటి ఇదిగో ఇలాంటిది కొనుక్కోవాలి ట్రైపాడ్ స్టాండ్కి. ప్రజెంట్ ఇప్పుడు సూర్యాపేటలో ఉన్నాను. మధ్యలో అయితే వర్షం బాగానే వచ్చింది. ఇప్పుడు కొంచెం చిన్న జల్లులాగా పడుతుంది. భోజనం చేయలేదు కదా, భోజనం చేద్దామని ఆగాను. త్వరగా భోజనం చేసి ఇంకొక 150 కిలోమీటర్స్, 130 కిలోమీటర్స్ ఉంది. తినేసి స్లోగా వెళ్ళిపోతే రీచ్ అయిపోతాం. ఒక 150 అంటే ఇంకొక 2 అవర్స్. ఇప్పుడు టైం 2:30 అయ్యింది. ఒక 2 అవర్స్ అంటే 6 అవుతుంది ఇంకా నేను రీచ్ అయ్యేసరికి. మెల్లగా ఒక అమ్మ పార్సిల్ చేసింది.
కనిపించదులే మీకు, చూపిద్దామన్నా. తినేసి ఇంకా జర్నీ కంటిన్యూ చేస్తే ఇంకా రికార్డ్ చేయడానికి అయితే కుదరదు. మధ్యలో ఏమీ లొకేషన్స్ చూపించడానికి కానీ ఒక సీనరీ చూపించడానికి కుదరదు, వర్షం పడుతుంది కాబట్టి. ఐఫోన్ అన్న కొద్దిగా వాటర్ రెసిస్టెన్స్ ఉండేది, నార్మల్ ఆండ్రాయిడ్ కదా, సో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే మైక్ కూడా నేను బయటికి తీయలేదు. అదే వ్యూ ఎంజాయ్ చేయండి అంతా. ఇప్పుడే భోజనం చేస్తాను, ఇంకొక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని జర్నీ స్టార్ట్ చేద్దాం. మధ్యలో ఎక్కడన్నా వర్షం లేకపోతే ఏదన్నా లొకేషన్ రికార్డ్ చేసేది ఉంటే రికార్డ్ చేస్తా అప్పుడు, లేదంటే ఇంకా డైరెక్ట్గా మా డెస్టినేషన్ వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు ఫైనల్గా వచ్చేసాను, జర్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, ఇంకా అంతే, ఇంకా అయిపోయినట్టే వీడియో. ఓకేనా, చూద్దాం. 150 కిలోమీటర్స్ ఉంది కదా, మ్యాక్సిమం ట్రై చేస్తా ఏదన్నా లొకేషన్ వస్తే రికార్డ్ చేయడానికి. ఓకే, ఇంకా 10 మినిట్స్ రెస్ట్, తర్వాత జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక బంపర్ ఆఫర్ మనకు ఇప్పుడు జర్నీలో. ఇది దీన్ని ఇలా పట్టుకున్నా, బ్యాగ్ కింద పడిపోతుంటే దీన్ని ఇలా పట్టుకున్నా, అంతే తెగిపోయింది. ఇంకా దీన్ని తగిలించుకోవడం కుదరదు. ఇంకొకటి ఉంది కదా, దీన్ని తగిలించుకుంటే ఒక సైడ్కి వచ్చేస్తూ ఉంటుంది, అస్తమానం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో దానికంటే ఇలా ఫ్రంట్ మన ట్యాంక్ మీద పెట్టేసుకుంటే కొంచెం బెటర్ అనమాట. ఒక హ్యాండిల్ని తగిలించుకుంటే, సో ఒక దాన్ని ఇలా తగిలించుకుంటే అలా ఉంటుంది. దీంట్లో వాటర్ బాటిల్ ఉంది ట్యాంక్ కవర్లో, అది కొంచెం అడ్డంగా ఉంది. వచ్చేసా KVHP. మార్నింగ్ 9:30 స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడంతా 7 అవుతుంది. హైదరాబాద్లో ఎంటర్ అయిన తర్వాత ఫుల్ ట్రాఫిక్. జస్ట్ ఎంత ఒక 13 కిలోమీటర్స్ రావడానికి నాకు 2 అవర్స్ పట్టింది. అక్కడ లేట్ పట్టేసింది ట్రాఫిక్లో. అలాగే వర్షం ఒకటి, ఇంకెక్కడ షూట్ చేయడానికి కూడా కుదరలేదు, వర్షం పడతానే ఉంది. సో ఇప్పుడు వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోవాలి. సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.